భూపాల్పల్లి నియోజకవర్గం సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకి 1,00,000 మెజార్టీతో అందివ్వాలని అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మన ముఖ్యమంత్రిని ఏమడిగినా అంటే దేవాలయం నీళ్లు రామప్ప రిజర్వాయర్ అయితే రామప్ప నుంచి గుమ్మిదొడ్డు పైపు లైన్ వేయండి. ఆ పైపు లైన్ ద్వారా శాశ్వతంగా కోనరావుపేటను కొత్తపల్లిను వదిలిపెడితే టేకుమట్ల దాకా 44,700 ఎకరాలు 24 గంటలు వస్తాయని చెప్పిన. పోయినసారి ఆరూరు రమేష్ అనేటోడు ఉన్నాడు, 87 కోట్లతో టెండర్ పిలిచింది. సిల్ట్ 250 కోట్లు ఇడిపించుకొని తిన్నారు. అదే 250 కోట్లు ఇస్తే ఇప్పుడు శాశ్వతంగా మన పిల్లలు మునిమనుమల కానుంచే 100 సంవత్సరాలకు 24 గంటలు నీళ్ళొచ్చే పరిస్థితిని మన ముఖ్యమంత్రిని అడిగినాం. రామప్ప గణపురం నుంచి కూడా గణపురము భూపాలపల్లి వెంకటాపూర్ కూడా 35,000 ఎకరాలు, ఈడ 44, 70,000 ఎకరాలు సుమారు గ్రావిటీతోని నీళ్లు పారే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఏమడిగినాం, మీకు 75,000 మెజార్టీని ఇస్తా, నాకు ఇవి మంజూరు చేయమని కోరితే సత్యాన్ని చెప్పింది చేస్తా, మీరు ఓట్లు వేయండి అని చెప్పిండా. కనుక మీరందరూ కొప్పుల విలేజ్ లో ఈ గ్రామానికి అవసరం ఉన్న పనులు చేస్తా. నేను ఎమ్మెల్యే 90 రోజులే మీకు 15 లక్షలు పైప్ లైన్కి ఇచ్చిన, నీళ్ళు ఇవ్వంటే ఆయకట్ రోడ్లు ఇచ్చినాం. ప్రతి ఈ శాంపేట మండలంలో ఒక అంబులెన్స్ కూడా ఇచ్చిన 30 లక్షలకు, స్కూల్కి ఇచ్చినాం. భూపాలపల్లి హాస్పిటల్లో 11 కోట్లతో ఒక ఎంఆర్ఐ మిషన్ పెట్టినాం. 7,000 అయితే పరీక్ష చేస్తే. సిటీ స్కానింగ్ 1,10,00,000 రూపాయలతో పెట్టినాం. ప్రతి గ్రామానికి 10-20 లక్షలు ఇచ్చినాం. మొత్తం 185 గ్రామ పంచాయతీలు ఉంటే 178 ఇంటికి ఇచ్చిన. 178 గ్రామాలు 90 రోజులలో తిరిగి రాళ్ళేసిన. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆ 90 రోజులలో వేయలే. బ్రిడ్జి 5 కోట్లు ఇచ్చినా, మీకు పరకాల రోడ్డు కూడా ఇస్తాం. తర్వాత ఇక్కడ అవసరం ఉన్న ఆయకట్ రోడ్లు ఇస్తాం. ఈ కొప్పుల గ్రామానికి సంబంధించినటువంటి పేదోళ్ళు ఒక్కరు కూడా మిగలకుండా, నిరుపేదలందరికీ కూడా నా పీరియడ్ అయ్యే వరకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తాం, ఒక ఇల్లు కూడా మిగలకుండా. కనుక మీరందరూ కష్టపడి పనిచేయండి. భూపాలపల్లి మన నియోజకవర్గం మహిళా డిగ్రీ కాలేజ్ వరంగల్ పెట్టింది 9 లక్షల కిరాయితో. అట్లా మైనార్టీ స్కూలు, జూనియర్ కాలేజు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా 10 ఉంటే ఒక్కొక్క బిల్డింగ్ కి 25 కోట్లు 250 కోట్లు తెచ్చి ఆ గాంధీనగర్ గుట్టకాడ 200 ఎకరాలు మిగిలి ఉండే. మన రమణారెడ్డి కన్నుబడి కేసీఆర్ దరఖాస్తు పెట్టుకున్నాడు, నాకు రిలీజ్ ఇయ్యాలి.